మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 12-13 వచనాలు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. చదివినటువంటి వాక్య భాగంలో రాహాబు అనేటువంటి వేశ్య తన కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడినటువంటి తత్వమును మనం చూస్తున్నాం. తాను కానాను దేశమైనటువంటి పాపభరితమైనటువంటి ప్రాంతంలో ఉండి తాను ఆ ప్రాంత వాతావరణాన్ని బట్టి తన జీవితం కూడా మలినము చేసుకొని ఉన్నది. అయినప్పటికీ తన హృదయంలో ఉన్నటువంటి బాధ భారము మనము చూసినట్లయితే ఎంతో ఉన్నతంగా మనకు కనిపిస్తున్నది. రక్షణ గురించి తన వ్యక్తిగతం గురించి మాట్లాడట్లేదు, కానీ తన అన్నదమ్ములు, తన అక్క చెల్లెండ్రు, తన తల్లి, తన తండ్రి గురించి భారము కలిగినదిగా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఆ ప్రాంతాన్ని వేగు చూడడానికి వచ్చినప్పుడు రాహాబు అనేటువంటి వేశ్య వారిని రక్షించింది. వారి దేశంలో ఉన్నటువంటి సైనికులు వీరిని హతము చేయకుండా వీరిని కాపాడింది. దానికి కృతజ్ఞతగా తాను ఒక కోరికను కోరుకుంటుంది. మీరు నా విషయమై ఉపకారము చేయండి, నేను మీకు ఉపకారం చేశాను కదా, మీరును నాకు ఉపకారము చేయండి, నా కుటుంబమును రక్షించండి, మీరు ఖచ్చితంగా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఎందుకంటే మీరు ఆరాధిస్తున్నటువంటి యెహోవా శక్తిమంతుడని నాకు తెలుసు. ఈ దేశ సైనికులు ఎంత విస్తారంగా ఉన్నా, ఈ దేశపు జనాభా ఎంత బలదారుఢ్యములు కలిగి ఉన్నా వారు నిజమైన సత్యదేవుని ఎదుట నిలబడలేరన్న సంగతి నాకు తెలుసు. కనుక మీరు నిశ్చయంగా ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఆ సందర్భంలో ఈ దేశం అంతటినీ మీరు తుత్తునీలుగా చేస్తారని కూడా నాకు తెలుసు. అయితే నేను మీకు ఉపకారము చేసి ఈ దేశ సైనికుల యొద్ద నుండి మిమ్మల్ని రక్షించిన రీతిని మీరును నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి అని ఎంతో ప్రాధేయపడుతున్నట్లుగా ఆమె యొక్క భారమును మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె చేసినటువంటి ఉపకారానికి, ఆమె కోరుకున్నటువంటి రక్షణను గూర్చినటువంటి ప్రాధేయతకు సమాధానం లభించినది. మనం ఆ విషయాన్ని చూస్తాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి. వెండి బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర ధనాగారములో ఉంచిరి. రాహాబును వేశ్య ఎరుకోను వేగుచూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండిన గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేలీల మధ్య నివసించుచున్నది. ఎంతో అద్భుతమైనటువంటి విషయం. తన జీవితం శారీరకంగా మలినమై ఉన్నప్పటికీ తను ఆంతరంగికంగా ఆత్మల భారము కలిగి ఉన్నదిగా మనకు ఇక్కడ కనిపిస్తున్నది. తన కుటుంబాన్ని తాను రక్షించుకోగలిగింది. తాను నూతనత్వమును ధరించుకొని తన పాప రోత జీవితాన్ని విడిచిపెట్టి తన కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడింది. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, రాహాబు అనేటువంటి ఒక విడవబడినటువంటి, ఒక మలినమైనటువంటి, ఎవరి చేత ఎంపిక చేయలేనటువంటి, అందరి చేత తృణీకరింపబడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీని మనం చూసినప్పుడు ఆమెకున్నటువంటి ఆత్మల భారమును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆమె తన కుటుంబం గురించి ఎంత బాధ్యత వహించింది. తన కుటుంబంలో ప్రతి వాని యొక్క బాధ్యతను తాను స్వీకరించింది. మనము దేవుని మందిరానికి వెళ్ళటం మట్టుకు కాదు, దేవుని సేవకుల చేత ఉపదేశం పొందుకుంటే మట్టుకు కాదు, ప్రార్థన చేయించుకున్నట్టు కాదు, అంత మటుకు ఆత్మీయంగా ఉన్నామని ముందుకు వెళ్ళటం సరిపోదు. కానీ మనం మన కుటుంబం యొక్క రక్షణ కొరకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాము. విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. కన్నీరు విడవలసిన వారమై ఉన్నాము. ఆత్మల భారమును మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధికి ఎన్నాళ్ళ నుంచి వెళ్తున్నాం, ఎంత కానుక ఇచ్చాం, ఎంత ప్రార్థన చేస్తున్నాం అనే దానికంటే మనం రక్షించబడి మన కుటుంబంలో ఉన్న వారిని ఎంతమందిని దేవుని రక్షణలోకి నడిపించామని ప్రభు ఎంతో ఆశతో తేరి చూస్తున్నారు. కనుక మనం మన కుటుంబం యొక్క బాధ్యతను తీసుకుందాం. తండ్రిని, తల్లిని, లేదా తల్లిదండ్రులు రక్షించబడితే బిడ్డలను, లేదా బిడ్డలు రక్షించబడితే కుటుంబ సభ్యులను అందరినీ, ఒకేలా అన్నయ్య రక్షించబడితే చెల్లి, తమ్ముడు అని, చిన్నవారు రక్షించబడితే పెద్దవారి గురించి, ఇలా ప్రతి వారము వారికి కలిగినటువంటి కుటుంబంలో వారి బంధువులను గురించి ఆత్మల భారము కలిగి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చూస్తాం రాహాబును గురించి, తనను గురించి రాయబడినటువంటి మాట, తను ఒక రాణి అని, యువరాణి అని, ఒక అధికారి అని, తను మంచి ఖ్యాతి నొందిందని, మంచి గుణవతి అయిన స్త్రీ అని రాయబడలేదు, కానీ వేశ్య అయిన రాహాబు అని రాయబడి ఉన్నది. వేశ్య అయిన రాహాబు అని పేరు పెట్టినప్పటికీ
ఆమెకు ఒక ఉన్నతమైనటువంటి నామకరణం చేయబడినప్పటికీ ఆమె తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. తన యొక్క అంతరంగం నూతనత్వ పరచబడింది. తన జీవితం మార్చబడింది. కనాను అనేటువంటి పాపదేశము కాల్చబడి ఆ కాల్చబడినటువంటి అనుభవంలో నుండి ఒక క్రొత్తదైనటువంటి జీవితమును తాను కొనసాగించింది. తన జీవితంలో ఒక నూతనమైనటువంటి వెలుగువంతమైనటువంటి శుభప్రదమైనటువంటి ఆనవాలు ప్రసవించాయి. తాను అనేకులకు ఒక మాదిరికరంగా నిలబడింది. నేటి వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, ఒక తృణీకరింపబడినటువంటి యవనస్తురాలికి, ఎవరి చేత ఎంపిక చేయబడినటువంటి స్త్రీకి తన కుటుంబంను బట్టి అంత బాధ్యత ఉంటే, దేవుని సన్నిధికి వెళ్తూ దేవుడంటే ఏంటో తెలిసి దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నప్పుడు మన కుటుంబమును బట్టి మనం ఎంత బాధ్యత వహించాలి. అటువంటి ఆత్మల భారము కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. మరియు మనం ఈ విషయంలో మరొక కోణాన్ని గమనించినట్లయితే, రాహాబు అనేటువంటి వేశ్య యెహోషువ పంపిన దూతలను గుర్తించింది. వీరు ఆరాధించినటువంటి దేవుడు సత్యదేవుడు అని గ్రహించింది. మరియు వీరు సత్యదేవుని యొక్క అనుచరులు అని గుర్తించింది. సత్యమైనటువంటి మార్గంలో నిలిచిన వారు అని గుర్తించింది. వారి దేవుడు వీరికి సెలవిచ్చినది వీరు నిశ్చయంగా చేస్తారు అని గుర్తించింది. కనుక తాను కోరుకున్నటువంటి కోరిక తన జీవితంలో సఫలపరచబడింది. ఒకవేళ యెహోషువ పంపిన దూతలను ప్రక్కన పెట్టి వారి దేశస్థుల్లో ఉన్న వారిని లేదా క్రీస్తు సత్యంను విడిచి అసత్యంలో ఉన్న వారిని అర్థించినట్లయితే, ప్రార్థించినట్లయితే, వేడుకున్నట్లయితే ఆ ఆశ ఆశగానే మిగిలిపోయి నిరాశ నిస్పృహలో చీకటమయమైపోయి ఉండేది, అంధకారమయంగా మార్చబడి ఉండేది. అయితే తాను సత్యము ఎరిగినటువంటి సత్య సేవకుల్ని, సత్య మార్గంలో ఉన్నటువంటి అభిషక్తులను గుర్తించింది. నేడు మనము సైతం మనం క్రీస్తు యొద్దకు ఆత్మలను నడిపించాలి అంటే, ఆత్మలను మనం రక్షణలోకి నడిపించాలి అన్నప్పుడు సత్య సహవాసాన్ని మనం గుర్తించగలగాలి. ఒకవేళ సత్య సహవాసాన్ని గుర్తించినట్లయితే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతమంది వచ్చినా, ఎంతమందికి భోజనాలు పెట్టినా, ఎంత కానుక ఇచ్చినా, ఎంత వైభవముగా ఆరాధనలు జరిగినా, ఎంత ఏడ్చి ప్రార్థించినా అభిషక్తులు లేరు గనుక అక్కడ ప్రార్థనకు ఫలం, జవాబు, సమాధానం రానే రాదు. రాహాబు వేసినప్పటికీ సత్యమును తేటగా గుర్తించింది. ఆమె అంటుంది కదా, మీరు ఆరాధించినటువంటి యెహోవా జీవము కలిగినటువంటి దేవుడు, నిశ్చయముగా మీకు ఈ దేశాన్ని మీకు ఇస్తాడు అని తను రూఢిగా, వారింకా దేశాన్ని స్వాధీనపరచుకొనక మునిపే, వారింకా దేశంలోకి అడుగు పెట్టక మునిపే రాహాబు ముందే వారి యొక్క విజయాన్ని గుర్తించింది. సత్యములో ఉన్నటువంటి రహస్యము తాను గుర్తించింది, తాను గ్రహించింది. వీరు సత్య మార్గములో ఉన్నవారని తాను ఆత్మీయంగా గ్రహించింది. కనుకనే తాను కోరుకున్నటువంటి కోరిక సఫలపరచబడింది. తాను తన ఇంటి వారు రక్షించబడ్డారు. దేశంలో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రతి జనాంగము, ప్రతి జంతువు, దేశంలో ఉన్న వారందరూ తుత్తునీలుగా మార్చబడి, కాల్చబడి, కొట్టివేయబడుతూ ఉంటే వేసినటువంటి రాహాబు మరియు వారి కుటుంబం రక్షణలోకి నడిపించబడింది. ఇజ్రాయేలుతో పాటు దేవుని వాగ్దానమును అనుభవించింది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ యొక్క చరిత్ర నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం, మనం మన కుటుంబమును బట్టి ఆత్మల భారము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మరియు రెండవదిగా మనం సత్య సహవాసంలోనికి చేరవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ సత్యములకు అడుగు పెట్టకపోతే ఎన్ని సంవత్సరాలైనా వారు అదే బ్రతుకులో ఉంటారు. వారి కుటుంబం కూడా అదే దుస్థితిలో ఉంటుంది. నమ్మకార్థమైనటువంటి భక్తిలో కుటుంబం నడిపించబడుతుంది. ఈ లోపే దేవుడు రాకడ వచ్చినట్లయితే వారు రక్షణ కోల్పోయిన వారుగా, దేవుని రాజ్యానికి వారసులు కానేరిన వారుగా, తృణీకరింపబడిన వారుగా, నరకములకు త్రోయబడిన వారుగా మిగిలిపోతారు. కనుక ప్రేమ లేని, ఆత్మీయత లేని, పరిశుద్ధాత్మ లేని, ఐక్యత లేని, సమాధానం లేనిటువంటి దుర్బోధల నుండి, దుష్ట సహవాసాల నుండి, అటువంటి నడిపింపుల నుండి బయటకు వచ్చిన వారంగా సత్యంలో మనం స్థిరపరచబడదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. కనుక పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నటువంటి ఈ మాటను మనం గుర్తిస్తాం. మనం ఆత్మల భారము కలిగిన వారంగా దేవుని చేత అభిషేకించబడినటువంటి సత్య సహవాసంలోనికి, అభిషేక్తులైనటువంటి సత్య సేవకుని ద్వారా నడిపించబడినటువంటి సంఘంలోనికి మనము చేర్చబడదాం. అది ఆత్మ చేత నడిపించబడినటువంటి సహవాసము గనుక దేవుని ఆత్మక్రియ ఖచ్చితంగా జరిగిస్తాడు. దాని చేత మనం ఆత్మలను రక్షించుకోగలుగుతాం, మనం రక్షణలోకి నడిపించబడగలుగుతాం, సత్యంలో స్థిరపరచబడగలిగిన వారమై దేవుని నిత్య రాజ్యానికి, నిత్య రక్షణలోనికి మనం అడుగు పెట్టగలుగుతాం. కనుక అట్టి విధంగా మనం ఆత్మల భారముతోనూ సత్య సహవాసంలోనూ స్థిరపరచబడి దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదుము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వచ్చి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మల
భారం కలిగినటువంటి వేశ్య అయినటువంటి రాహాబును గురించి మాకు వివరించిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని ప్రతి వారి కుటుంబం గురించి ఆత్మల భారం కలిగిన వారుగాను, ఇంకను సత్య సేవకుని సత్య సహవాసాన్ని గుర్తించి అందులోకి చేర్టకు మీరు కృపను అనుగ్రహించి వారిని నాలుగు దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమశలు తెచ్చి మీరు రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.